అర్రే! ఇంకొక్క ముచ్చట గూడా బాకీ పడ్డది. అదొక్కటి జూషేత్తే ఇక షిత్తమైపోతది. పాని జూషేద్దాం. ఆగో గీ అక్క చూడు లైట్ బుగ్గని చూసి ఎంత మురిసిపోతుందో. జిందగీ మొత్తంలో ఆమె ఇంట్లో ఫస్ట్ సారి కరెంట్ వెళ్తుర్లో కూర్చున్నదోళ్ళ. అవును, ఈమె తాతలు కూడా చూలే, కానీ ఆ అదృష్టం ఈమెకే వచ్చింది. ఎందుకంటే స్వాతంత్రం వచ్చినాక వీళ్ళున్న ఊరికి ఫస్ట్ సారి కరెంట్ వచ్చింది అన్నట్టు. ఆ ఊరి పేరు శిలకపల్లి, ఛత్తీస్గఢ్ రాష్ట్రం. బీజాపూర్ దగ్గర ఉన్నది. చాలా చిన్న ఊరు. అడవులు గుట్టలుంటాయి. ఈ ఊరికి కరెంట్ ఇచ్చేందుకు అక్కడి సర్కారోళ్ళతోని కాలే, కరెంట్ ఆఫీసర్లు ముంగట వల్లే. లోకమంతా ఈ టెక్నాలజీ ఆ టెక్నాలజీ అనుకుంటా ముంగటికి పోతుంటే ఈ శిలకపల్లోళ్ళు మాత్రం షిమ్మ చీకట్లనే ఉన్నారు. చీకటి పడితే బతి దీపమో బత్తిలు వెళ్తుల్లోనే ఉంటారు. అసలు వీళ్ళకు కరెంటు బుగ్గ అంటే ఎట్లుంటుందో, కట్కల ప్లగ్గుల కథ ఏందో తెలియదు. అసోంటిది గొగ్గింత కాలానికి కరెంట్ అచ్చుడుతోనే వీళ్ళది ఒక సంబరమా. ఇంకేందిగా మా పోరలు ఇక రాత్రిపూట కూడా చదువుకుంటారు. ఇక మేము కూడా అందరిక టీవీలు చూపుతాం, హీటర్లతోనే వంటలు అంటుకుంటామని మురిసిపోతారు. కానీ ఈ కాలంలో కూడా కరెంట్ లేని ఊర్లు ఉన్నాయంటే ఎంత ఘోరం వల్ల. అసలు జరంతసేపు కరెంటు పోతేనే మనం ఎటమటం అవుతాం. అసోంటిది వీళ్ళు కరెంట్ లేకుండా ఇన్నేళ్ళ సందు ఉన్నారంటే ఈ ఊరోళ్ళు ఒప్పుకోక మొక్కాలే పోరి.